సంగతులు దృష్టిలో పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని రాశాడు. చాలా మంది అంటున్నారు అక్కడక్కడ, ఇటీవల యూట్యూబ్లలో కూడా వస్తున్నాడు హమారా ప్రసాద్ అని మన పెద్దలు ఇంతకు ముందే మాస్టర్ జీ గారి పాట రాశాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దుర్మార్గుడు నీచుడుకున్నటువంటి వ్యక్తి హమారా ప్రసాద్ అని వాడు మాట్లాడుతున్నాడు. హమారా ప్రసాద్ దళితుడు అని చెప్పేసి పైకి చెప్తారు, కానీ ఆర్ఎస్ఎస్ భావాలు హమారా ప్రసాద్ నోటి నుంచి వచ్చిన, బండి సంజయ్ నోటి వచ్చిన, ధర్మపురి అరవింద్ నోటి వచ్చిన, దత్తాత్రేయ హొసబలి నుంచి వచ్చిన, కర్ణాటకలో ఉన్నటువంటి అనంత్ కుమార్ హెగ్డే నుంచి వచ్చిన ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, బాజాప్తా రద్దు చేస్తాం అని చెప్పి మాట్లాడినా, అంబేద్కర్ ని కించపరుస్తూ మాట్లాడినా, అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడుతున్నారంటే భారత రాజ్యాంగం అనేటువంటిది వాళ్ళ గుండెల్లో గుణపం లాగా గుద్దేటువంటి ఒక యంత్రం భారత రాజ్యాంగం. అందుకే దాన్ని రద్దు చేయాలనేటువంటి మాట చెప్తున్నారు. అంబేద్కర్ ని బాగా కీర్తిస్తున్నారు. అంబేద్కర్ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి అమిత్ షా మాట్లాడలే పార్లమెంట్ లో. అంబేద్కర్ కంటే బీజేపీ 300 మంది పార్లమెంట్ సభ్యులు ఏం మాట్లాడతారు? పార్లమెంట్ ఆవరణలో ఏం మాట్లాడతారు? మోడీ అక్కడి నుంచి వస్తున్నాడు అనగానే ఇట్లా బల్లాలు గుద్దుతా ఉంటారు, మోడీ మోడీ అని బల్లాలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలి కోటికి కూడా పనికిరానటువంటి వాళ్ళ గురించో పతాక శీర్షికల్లో బల్లాలు కొడుతున్నారు. ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్త, ప్రపంచంలోనే, నేను చెప్పే మాట కాదు ఇది, ప్రపంచంలో అత్యంత పెద్ద లైబ్రరీ లండన్ లో ఉంది. లండన్ లో ఉన్నటువంటి